హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. నవంబర్ 21వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏం జరుగుతుంది, అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే వీరు అనుకూలంగా వీరికి ఫలితాలు అనేవి ఉంటున్నాయా, మిశ్రమంగా ఉంటున్నాయా అనే పూర్తి విషయాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశి వారికి అంత గొప్పగా వీరి యొక్క ఆలోచన తీరు కూడా అంత గొప్పగా అయితే ఉంటాయి. వీరి నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా అయితే ఉంటాయి. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నంటే అది ఖచ్చితంగా ఫలితం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఈ మేష రాశి వారికి ఇలా దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయడం అనేవి వీరికి చాలా ఇష్టం. కనుక ఈ యొక్క రాశి వారికి దైవం అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన గౌరవాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. జీవితంలో మంచి స్థాయికి ఎదగటానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మంచి శుభవార్త కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రయాణాల్లో వ్యయ ప్రయాంశాలు అధికమవుతాయి. ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే కలగబోతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక వీరికి గ్రహాలు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి ఆకస్మిక ధనలాభం అనేది వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అనారోగ్యంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈ రోజున ఈ మేషరాశి వారికి అయితే జరగబోయేది మాత్రం 100% మాత్రం ఇదే అని మాత్రం చెప్పుకోవచ్చు.